శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో 4వ రోజు అవతారం అయినటువంటి శ్రీ కాత్యాయనీదేవి అమ్మవారు ఎలా అవతరించారో తెలుసుకుందాం రండి. కాత్యాయనీదేవి మహిషాసురుని సంహరించడానికి అవతరించిన దుర్గాదేవి యొక్క శక్తిమయమైన రూపం. ఒకప్పుడు మహర్షి కాత్యాయనుడు కఠినమైన తపస్సు చేసి మహిషాసురుని వధించగల అమ్మవారు మా ఇంట పుట్టాలి అని ప్రార్థించాడు. దేవతలందరూ మహిషాసురుని దుష్టచర్యలతో బాధపడి తమ శక్తులను ఒక్కటిగా సమీకరించి ఒకే రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే కాత్యాయనీదేవి. కాత్యాయనీదేవికి 8 భుజాలు ఉండి ప్రతి చేతిలో దివ్యాయుధాలు ఉండేవి. సింహవాహనంగా కూర్చుని మహిషాసురునితో భయంకరమైన యుద్ధం చేసింది. చివరికి త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. కాత్యాయనీదేవి శౌర్యానికి, ధైర్యానికి, శక్తికి ప్రతీక. నవరాత్రుల్లో కాత్యాయనీదేవిని పూజిస్తే ధర్మం, ధైర్యం, ఆరోగ్య సంపద కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని ముఖ్యంగా యువతులు మంచి వరుడు కలగాలని, వివాహ సాఫల్యం కోసం భక్తితో పూజిస్తారు. కాత్యాయనీదేవిని పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో పూజించడం ఎంతో శుభప్రదమండి.